వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 8, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. గిఫ్ట్ సిటీలో 2 ఆస్ట్రేలియన్ విశ్వవిద్యాలయాల ప్రారంభం గురించి వివరాలు తెలపండి. సందర్భం: కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తన ఆస్ట్రేలియన్ కౌంటర్ గౌరవనీయులైన జేసన్ క్లేర్ ఎంపీ ఆస్ట్రేలియా ప్రభుత్వంతో కలిసి ఈరోజు గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో వోలాంగాంగ్ మరియు డీకిన్ విశ్వవిద్యాలయాల రాబోయే క్యాంపస్ల కోసం స్థలాన్ని సందర్శించారు. క్యాంపస్ అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలను వారికి వివరించారు. వివరాలు: భారత గడ్డపై విదేశీ విశ్వవిద్యాలయాలను తెరవడం అనేది నేషన్ ఎడ్యుకేషన్ పాలసీ 2021 విద్య యొక్క అంతర్జాతీకరణ దృష్టికి అనుగుణంగా ఉంది. గిఫ్ట్ సిటీలో క్యాంపస్లను తెరుస్తున్న 2 విశ్వవిద్యాలయాలు వోలోంగాంగ్ మరియు డీకిన్ విశ్వవిద్యాలయాలు. కోవిడ్ మహమ్మారి వంటి సవాలక్ష సమయాల్లో కూడా భారతదేశం మరియు ఆస్ట్రేలియాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన వృద్ధిని హైలైట్ చేస్తూ దేశం నుండి దేశం భాగస్వామ్యాల యొక్క ప్రాముఖ్యతను డీకిన్ విశ్వవిద్యాలయం మరియు యూనివర్సిటీ ఆఫ్ వోలోంగాంగ్ వైస్ ఛాన్సలర్లు నొక్కి చెప్పారు. భారతదేశంలో క్యాంపస్లను ప్రారంభించడంతో పాటు షెడ్యూల్డ్ కోర్సుల ప్రారంభంతో సహా భవిష్యత్తు ప్రణాళికలను వారు పంచుకున్నారు. క్వశ్చన్ నెంబర్ 2. జాతీయ బొగ్గు సూచిక గురించి వివరాలు తెలపండి. సందర్భం: సెప్టెంబరు 2023లో జాతీయ బొగ్గు సూచిక 3.83 పాయింట్లు పెరిగింది. గ్లోబల్ మార్కెట్లలో బొగ్గు ధరలు తాత్కాలికంగా పెరగడం ఈ ఇంక్లైన్ని ప్రభావితం చేసింది. జాతీయ బొగ్గు సూచిక అంటే ఏమిటి? ఎన్సీఏ అనేది స్థిరమైన ఆధార సంవత్సరానికి సంబంధించి ఒక నిర్దిష్ట నెలలో బొగ్గు ధర స్థాయి మార్పును ప్రతిబింబించే ధర సూచిక. కి ఆధార సంవత్సరం FY 2017 నుంచి 18 వరకు ని కంపైల్ చేయడానికి ప్రస్తుతం ఉన్న దిగుమతితో సహా అన్ని బొగ్గు విక్రయ మార్గాల నుండి బొగ్గు ధరలను పరిగణనలోకి తీసుకుంటారు. వేలం వేయబడిన బ్లాక్ల నుండి ఉత్పత్తి చేయబడిన ప్రతి టన్ను బొగ్గుపై ఆదాయ వాటా మొత్తం నిర్వచించబడిన ఫార్ములా ద్వారా ని ఉపయోగించి చేరుతుంది. ఎన్సీఏ జూన్ 2020లో ప్రారంభించబడింది మరియు బొగ్గు మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో కూడా ఉంచబడింది. ఎన్సీఏ 5 ఉపసూచీల సమితిని కలిగి ఉంటుంది. 3 నాన్ కోకింగ్ కోల్ మరియు 2 కోకింగ్ కోల్ కోసం. నాన్ కోకింగ్ కోల్కు సంబంధించిన 3 ఉపసూచీలు కలిపి నాన్ కోకింగ్ కోల్కి సంబంధించిన ఇండెక్స్కు చేరుకుంటాయి మరియు కోకింగ్ కోల్కి సంబంధించిన 2 సబిండెక్స్లు కలిపి కోకింగ్ కోల్ కోసం ఇండెక్స్కు చేరుకుంటాయి. అందువల్ల నాన్ కోకింగ్ మరియు కోకింగ్ కోల్కి సూచికలు వేరుగా ఉంటాయి. గనికి సంబంధించిన బొగ్గు గ్రేడ్ ప్రకారం రాబడి వాటాను చేరుకోవడానికి తగిన ఉపసూచిక ఉపయోగించబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 3. పని ప్రదేశాల్లో ఏ రూపంలో లైంగిక వేధింపులు జరిగినా వాటిని తీవ్రంగా పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివరాలు తెలపండి. వివరాలు: పని ప్రదేశాల్లో ఏ రూపంలో లైంగిక వేధింపులు జరిగినా వాటిని తీవ్రంగా పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మాజీ అధికారికి పెన్షన్లో 50% కోత పెట్టాలన్న కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది. లైంగిక వేధింపులు ప్రపంచవ్యాప్తంగా సమస్యగా మారాయి. భారత్లో ఇది చాలా తీవ్రమైన అంశం. వీటిని ఎదుర్కోవడానికి చట్టాలు చేయడం, సమస్య పరిష్కారం పట్ల దేశం చూపుతున్న నిబద్ధతకు నిదర్శనం అని సీజే జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. అస్సాంలోని రంగియాలో సర్వీస్ సెలక్షన్ బోర్డు ఎస్ఎస్ఓ సంస్థలో ఏరియా ఆర్గనైజర్గా పనిచేసిన దిలీప్ పాల్ అనే అధికారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ మహిళా ఉద్యోగి ఆరోపించింది. దీనిపై ఉన్నత స్థాయిలో విచారణ జరిగింది. నిందితుడికి నెల వచ్చే పెన్షన్లో 50% కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని సవాల్ చేస్తూ దిలీప్ గువాహటీ హైకోర్టును ఆశ్రయించాడు.
పెన్షన్లో కోత పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేస్తూ హైకోర్టు 2019లో తీర్పునిచ్చింది. దీనిపై కేంద్రం సుప్రీంకోర్టులో అపీలు దాఖలు చేసింది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు పెద్ద తప్పిదం. దాన్ని కొట్టేస్తున్నాం. పని ప్రదేశంలో లైంగిక వేధింపులను తీవ్రంగా పరిగణించాలి. అలాంటి చర్యలకు పాల్పడ్డ వ్యక్తిని చట్టం నుంచి తప్పించుకోవడానికి అనుమతించకూడదు. అతడికి తగిన శిక్ష పడకపోయినా తక్కువ శిక్షతో తప్పించుకున్న బాధితురాలికి తీవ్ర అవమానం జరిగినట్లే అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. క్వశ్చన్ నెంబర్ 4 ప్రళయ పరీక్ష విజయవంతం గురించి వివరాలు తెలపండి. ఉపరితలం నుంచి ఉపరితలం పైనున్న లక్ష్యాలను ఛేదించే స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రళయ్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ఉదయం 9:50 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. ఈ క్షిపణి గమనాన్ని తీరం వెంబడి ఉన్న ట్రాకింగ్ పరికరాలు నిశితంగా గమనించాయి. ప్రయోగానికి సంబంధించిన అన్ని లక్ష్యాలు నెరవేరాయని అధికారులు తెలిపారు. ప్రళయ్ 350 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 500 1000 కిలోల పేలోడ్ను మోసుకెళ్లగలదు. ఘన ఇంధనంతో పనిచేస్తుంది. చైనా, పాకిస్తాన్ వెంబడి సరిహద్దుల్లో మోహరించడం కోసం దీన్ని ప్రత్యేకంగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ DRDO రూపొందించింది. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ప్రయోగి వస్తున్న ఇస్కాండర్ క్షిపణి తరహాలో ఇది ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 5 మినుము కందిపప్పు నిల్వలపై డిసెంబరు 31 వరకు ఆంక్షలు గురించి వివరాలు తెలపండి. మినుము కందిపప్పు నిల్వలపై డిసెంబరు 31 వరకు ఆంక్షలు విధిస్తూ కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం టోకు వర్తకులు ఇందులో ఒక్కో నిల్వను 200 మెట్రిక్ టన్నులకు మించి ఉంచుకోకూడదు. చిల్లర వర్తకుల వద్ద నిల్వలు 5 మెట్రిక్ టన్నులకు మించకూడదు. పెద్ద చైన్ రిటైలర్ల వద్ద అయితే రిటైల్ అవుట్లెట్లలో 5 మెట్రిక్ టన్నులకు మించి, డిపోలో 200 మెట్రిక్ టన్నులకు మించి నిల్వలు ఉండకూడదు. మిల్లర్ల వద్ద గత 3 నెలల్లో చేసిన ఉత్పత్తి మేరకు గాని లేదంటే వార్షిక ఉత్పత్తి సామర్థ్యంలో 25%లో ఏది ఎక్కువైతే అంతవరకు మాత్రమే నిల్వలు ఉంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 6 బీహార్లో రిజర్వేషన్లు 65% వివరాలు తెలపండి. బీహార్లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా ఉద్యోగ రంగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లు ప్రస్తుతమున్న 50% నుంచి 65%కి పెంచనున్నట్లు ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉద్దేశించిన 10% రిజర్వేషన్లు కలిపితే మొత్తం రిజర్వేషన్లు 75%కి పెరగనున్నాయి. ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన కులగణనకు సంబంధించిన నివేదికను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని వెల్లడించడం గమనార్హం. తాజా కులగణన లెక్కలు కొత్త రిజర్వేషన్లకు ప్రాతిపదిక కానున్నాయి. ఈ నెల 9న ప్రతిపాదిత రిజర్వేషన్ల బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 34% కుటుంబాల రోజువారీ సంపాదన ₹200 తాజా కులగణన నివేదిక ప్రకారం. బీహార్లో బాగా వెనుకబడిన ఈబీసీ, ఓబీసీ సహా వెనుకబడిన తరగతుల పరిధిలోకి వచ్చే సబ్ గ్రూపులు అన్నింటినీ కలిపితే రాష్ట్ర జనాభాలో బీసీలు 63%గా ఉన్నారు. ఇప్పటివరకులో రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ కేటగిరీల జనాభా 21%కి పైగానే ఉన్నట్లు తేలింది. మొత్తం రాష్ట్ర జనాభా 13.07 కోట్లు కాగా కుటుంబాల సంఖ్య 2.97 కోట్లు. ఇక ఆదాయాల పరంగా చూస్తే రాష్ట్రంలోని 34.13% 94 లక్షల కుటుంబాల నెలవారీ సంపాదన రూ. 6,000 రోజుకు ₹200 కన్నా తక్కువ. ఎస్సీ ఎస్టీలలో నెలవారీ ఆదాయం రూ. 6,000కు మించని కుటుంబాలు 43%. ఆ రాష్ట్ర మొత్తం జనాభాలో ఉన్నత కులాల జనాభా 10%. వీరిలో నెలకు రూ.
6,000 కన్నా తక్కువ ఆదాయం గల కుటుంబాల సంఖ్య 25% పైగా ఉంది. ఈ గణాంకాల ఆధారంగా నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు తాము ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం అసెంబ్లీలో వెల్లడించారు. క్వశ్చన్ నెంబర్ 7 WHO గ్లోబల్ టీబీ నివేదిక గురించి వివరాలు తెలపండి. పరిచయం. ఇటీవల విడుదల చేసిన హూ గ్లోబల్ టీబీ నివేదిక 2022 క్షయవ్యాధి టీబీతో బాధపడుతున్న వ్యక్తుల సంఖ్యలో గణనీయమైన ప్రపంచ రికవరీని చూపిస్తుంది మరియు 2 సంవత్సరాల COVID-19 సంబంధిత అంతరాయాల తర్వాత చికిత్స పొందింది. ఈ రికవరీ ఉన్నప్పటికీ టీబీ అనేది ఒకే ఇన్ఫెక్షియస్ ఏజెంట్ నుండి మరణానికి ప్రపంచంలో 2వ ప్రధాన కారణం మరియు ప్రపంచ టీబీ లక్ష్యాలు తప్పిపోయాయి లేదా ట్రాక్లో లేవు. కీలక ఫలితాలు 2022లో కొత్తగాతో బాధపడుతున్న వారి సంఖ్య 7.5 మిలియన్లుగా నివేదించబడింది. హూ 1995లో ప్రపంచ టీబీ పర్యవేక్షణను ప్రారంభించినప్పటి నుండి అత్యధిక సంఖ్య. ఈ సంఖ్య 2019లో 7.1 మిలియన్ల ప్రీ-కోవిడ్ బేస్లైన్ను అధిగమించింది మరియు 2020లో 5.8 మిలియన్లు మరియు 2021లో 6.4 మిలియన్లకు పెరిగింది. ఆరోగ్య సంరక్షణ యాక్సెస్ మరియు సేవలపై ప్రభావం చూపే COVID-19 అంతరాయాల కారణంగా ఆలస్యమైన రోగ నిర్ధారణ మరియు చికిత్సతో 2022 నంబర్లో మునుపటి సంవత్సరాల్లో అభివృద్ధి చేసిన వ్యక్తుల బ్యాక్లాగ్ ఉండవచ్చు. ప్రాంతీయ రికవరీ. భారతదేశం, ఇండోనేషియా మరియు ఫిలిప్పీన్స్ వంటి దేశాలు 2020 మరియు 2021లో కొత్తగా టీబీతో బాధపడుతున్న వ్యక్తుల సంఖ్యలో దాదాపు 60% తగ్గింపును కలిగి ఉన్నాయి. 2022లో 2019 కంటే ఎక్కువ స్థాయికి కోలుకున్నాయి. టీబీ 2022లో 1.30 మిలియన్ల మరణాలకు కారణమైంది. 2019 స్థాయికి తిరిగి వచ్చింది. సంబంధిత అంతరాయాల ఫలితంగా 2020 నుండి 2022 వరకు 3 సంవత్సరాలలో దాదాపు 1/2 మిలియన్ అదనపు టీబీ సంబంధిత మరణాలు సంభవించాయని అంచనా వేయబడింది. ప్రపంచ లక్ష్యాలు మరియు పురోగతి. కోరుకున్నప్పటికీ 2015 నుండి 2022 వరకు టీబీ కేసులలో నికర తగ్గింపు కేవలం 8.7% మాత్రమే ఉంది. 2025 నాటికి హూ ముగింపు టీబీ స్ట్రాటజీ మైలురాయి 50% తగ్గింపుకు దూరంగా ఉంది. గ్లోబల్ టీబీ లక్ష్యాలు తప్పిపోయాయి లేదా ట్రాక్ ఆఫ్లో ఉన్నాయి. ఇది వ్యాధిని ఎదుర్కోవడంలో సవాళ్లను సూచిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8 సౌరజ్వాలను క్లిక్ మనిపించిన ఆదిత్య L1 గురించి వివరాలు తెలపండి. సూర్యుడిపై లోతైన పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన ఆదిత్య L వ్యోమనౌక తొలిసారిగా సౌరజ్వాలలకు సంబంధించిన ఈ ఘనత హై ఎనర్జీ ఎక్స్-రే చిత్రాన్ని క్లిక్ మనిపించింది. ఆ వ్యోమనౌకలోని హై ఎనర్జీ ఎల్ ఆర్బిటింగ్ ఎక్స్ స్పెక్ట్రోమీటర్ HLOS సాధించింది. ఈ మేరకు అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మంగళవారం ఒక ప్రకటన చేసింది. సౌర వాతావరణం అకస్మాత్తుగా ప్రకాశవంతం కావడాన్ని సౌరజ్వాలగా పేర్కొంటారు. HOSను గత నెల 27న ఇస్రో ఆన్ చేసింది. ప్రస్తుతం ఈ పరికరాన్ని పూర్తిస్థాయి పరిశీలనలకు సిద్ధం చేస్తున్నారు. ఇది సూర్యుడికి సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్-రే చర్యలను శరవేగంగా పరిశీలించి అధిక రిజల్యూషన్లో చిత్రాలను అందిస్తుంది. తాజాగా అది సౌరజ్వాలలకు సంబంధించిన ఇంపల్సివ్ దశను నమోదు చేసింది. దీని ద్వారా సూర్యుడిలో విస్ఫోటక శక్తి విడుదల, ఎలక్ట్రాన్ త్వరణం గురించి మరిన్ని వివరాలను అందుబాటులోకి తీసుకురావచ్చు. ఈ పరికరాన్ని బెంగళూరులో ఇస్రోకు చెందిన స్పేస్ ఆస్ట్రోనమీ గ్రూప్ అభివృద్ధి చేసింది. క్వశ్చన్ నెంబర్ 9 ఆంధ్రప్రదేశ్లో ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం కార్డ్ ప్రైమ్ గురించి వివరాలు తెలపండి. తమ ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రజలు సులభంగా చేసుకునేలా ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం కార్డ్ ప్రైమ్ మరో 4 జిల్లాల్లో ప్రారంభమైంది. నంద్యాల, విశాఖ, అనకాపల్లి, తిరుపతి జిల్లాల్లోని 51 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సోమవారం నుంచి ఈ విధానంలోనే రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు.
గత 2 నెలల నుంచి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని 24 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. అక్కడ విజయవంతంగా రిజిస్ట్రేషన్లు జరుగుతుండటంతో దశల వారీగా మిగిలిన అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తున్నారు. ఈ నెల 14న శ్రీకాకుళం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించనున్నారు. దశల వారీగా ఈ నెలాఖరు కల్లా అన్ని జిల్లాల్లో కొత్త రిజిస్ట్రేషన్ల విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇకపై ఈ సిగ్నేచర్తోనే ప్రస్తుతం డాక్యుమెంట్లో ఆస్తి యజమాని సంతకాలు పెట్టే విధానాన్ని కొనసాగిస్తున్న త్వరలో ఈ సిగ్నేచర్ను మాత్రమే అనుమతించనున్నారు. సబ్ రిజిస్ట్రార్ సంతకాలు ఇప్పటికే ఈ-సైన్ల ద్వారా జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వ్యవసాయ భూములైతే ఆన్లైన్లో నమోదు చేయించుకోవడానికి తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. రిజిస్ట్రేషన్ పూర్తవగానే ఆటోమేటిక్గా మ్యూటేషన్ కూడా కొత్త విధానంలో జరిగిపోతుంది. రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లను సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాలు, సిఎస్సి కేంద్రాల్లో ఎక్కడైనా తీసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 10 వైఎస్ఆర్ రైతు భరోసా పథకం గురించి వివరాలు తెలపండి. వరుసగా 5వ ఏడాది 2వ విడతగా ఒక్కొక్కరికి రూ.4000 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 53.53 లక్షల మంది రైతన్నలకు రూ.2204.77 కోట్ల రైతు భరోసా పీఎం కిసాన్ సాయాన్ని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నేడు బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జమశారు. ఇప్పటి అందిస్తున్న 4000 సాయంతో కలిపి జగనన్న ప్రభుత్వం కేవలం ఒక్క రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారా మాత్రమే ఇప్పటివరకు ఒక్కో రైతన్నకు అందించిన మొత్తం సాయం 65,500. ఇప్పుడు అందిస్తున్న రూ.2204.77 కోట్లతో కలిపి ఇప్పటివరకు ప్రభుత్వం రైతన్నలకు అందించిన మొత్తంలో కేవలం వైఎస్ఆర్ రైతు భరోసా కిసాన్ సాయం మాత్రమే రూ.33,209.81 కోట్లు, ఏటా 3 విడతల్లో రూ.13,500. ఖరీఫ్ పంట వేసే ముందు మే నెలలో రూ.7,500. అక్టోబర్ నవంబర్ నెల ముగిసేలోపే ఖరీఫ్ పంట కోత సమయం. రబీ అవసరాల కోసం రూ.4,000. కొమ్మ పంట ఇంటికి వచ్చే సమయాన జనవరి ఫిబ్రవరి నెలలో రూ.2,000. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.